అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనందరికీ ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ప్రజెంట్ ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటేనే 6 రుచులు. మరి నేను ఎలా తయారు చేశానో ఈ ఉగాది పచ్చడిని మీరు చూసేయండి. ఈ 6 రుచుల్లో ఫస్ట్ నేనైతే చింతపండు పులుపు కోసం వేసుకున్నాను. తర్వాత బెల్లం తీపి కోసం, వగరు కోసం పచ్చి మామిడికాయ ముక్కలు, చేదు కోసం వేపపూత, సాల్ట్, కారం కోసం మిరియాల పొడి, ఇవన్నీ వేసైతే కలుపుకొని ఉగాది పచ్చడిని నేను తయారు చేశాను. ఎలాంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా ఓన్లీ ఈ షడ్రుచులతోటి ఉగాది పచ్చడి అయితే తయారు చేశాను. మనం తయారు చేసుకున్న ఈ ఉగాది పచ్చడిని ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించాలి. మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఇంత చెప్తున్నాను ఉగాది పచ్చడి గురించి. నాకు చిన్నప్పుడైతే ఉగాది పచ్చడి అంటే అస్సలు నచ్చేది కాదు. మా పిన్ అయితే మాత్రం కొంచెమైనా టేస్ట్ చేయాలి, 6 రుచులు కలిపి ఉన్న ఉగాది పచ్చడిని టేస్ట్ చేస్తే మంచిది అని కష్టంగా అయితే మాకు తినిపించేది, నాకు మా తమ్ముడికి. అలా ఉగాది పచ్చడిని అయిష్టంగా తినేదాన్ని. కానీ ఇప్పుడు ఇష్టంగా నేనే తయారు చేసుకొని తింటున్నాను.